ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది నాకు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో క్వశ్చన్ మార్క్. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఈ కార్తిక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్. నా ఫస్ట్ హీరో నాగార్జున గారే. ఐ హోప్ వన్స్ పబ్లిక్లోకి యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత విల్ గెట్ ది సేమ్ రెస్పాన్స్. అండ్ ఈ కథ చెప్పినప్పుడే బాపి గారు సుకుమార్ గారు ఇద్దరు కూడా బంగారం అంటున్నారండి. నిజంగా ఆయన చాలా బంగారం అండి. గ్లిమ్స్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే కార్తిక్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, నేను విరూపాక్ష సినిమా చేయడం వల్ల నాకు తండేల్ సినిమా అవకాశం వచ్చిందండి. ఒక ప్రొడక్షన్ డిజైనర్గా నాకు చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వాలంటే సరే, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న పోస్టర్ లాంచ్ సర్ప్రైజ్. లాంచ్. సో ఎస్, ఇప్పుడు ఇంకాసేపట్లో మనం గ్లిమ్స్ చూడబోతున్నాము. ఓకే, మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత గ్లిమ్స్ చూద్దాం. అందరూ పైకి వెళ్ళిపోండి, అందరు పైకి వెళ్ళిపోండి. కార్తిక్ గారు అండ్ ద టీమ్ మీరు కూడా పైకి వెళ్ళిపోండి. సో మనం గ్లిమ్స్ చూద్దాం. గ్లిమ్స్ లాంచ్ ఇంకాసేపట్లో జరుగుతుంది. సో ఫర్ దట్ అందరూ ప్లీజ్. మన వృషకర్మ గ్లిమ్స్ని లాంచ్ చేయబోతున్నారనమాట. ఫర్ దాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ సెటిల్ డౌన్. ఎందుకంటే మనం ప్రశాంతంగా గ్లిమ్స్ స్క్రీన్ వైపు చూడడానికి అవకాశం ఉంటుంది, వెనకాల ఉన్న వాళ్ళని కూడా. ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మీరు అందరూ కూడా కూర్చోండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అండ్ అలాగే అక్కడ ఎవరైతే కవర్ చేస్తున్నారో వీడియో జర్నలిస్ట్ వాళ్ళందరూ కూడా ప్లీజ్ సెటిల్ డౌన్. మీరు కూడా కూర్చోండి. నాకు అసలు నాగ చైతన్య గారిని చూడనివ్వరండి. నన్ను మీ కెమెరాల్లోనే బంధిస్తారా ఏంటి? మేము కళ్ళతో చూడొద్దా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ? ఇంకా అయిపోతే జరగండి కొంచెం. సో ఎస్విసిసి వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ బ్యానర్స్ అనమాట. మంచి చిత్రాలని మనకి ఎప్పుడూ అందిస్తూ ఉంటారు. అఫ్కోర్స్ రీసెంట్గా మనం విరూపాక్ష అన్న చిత్రాన్ని ఏదైతే చూసామో 100 crores క్లబ్లో ఏదైతే జాయిన్ అయిపోయిందో, సో ఆ చిత్ర కాంబో మళ్ళీ రిపీట్ అయిందని చెప్పాలి. సో ఎస్విసిసి అండ్ ప్రసాద్ గారు, బాపి గారు అండ్ అభి గారు ఎలా ఉన్నారు? ఎప్పుడూ పాజిటివ్గా ఎప్పుడూ స్మైల్ చేస్తూ ఉంటారనమాట. ఎంత బాగా అనిపిస్తుంది నాకు ఈ ప్రొడ్యూసర్స్ని, ఈ బ్యానర్ని అండ్ ఈ బ్యానర్ నుంచి వచ్చే చిత్రాన్ని చూసినప్పుడు. అండ్ ఇప్పుడు మళ్ళొకసారి ఆ కాంబినేషన్ని రిపీట్ చేస్తూ విరూపాక్ష చూశారు, ఎంత బిగ్గెస్ట్ సక్సెస్ మీరు అందరూ ఇచ్చారో. అండ్ మీకు అంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన కార్తిక్ గారు మరొకసారి ఒక న్యూ కాన్సెప్ట్తో, న్యూ వరల్డ్తో మనం ఎంతగానో అభిమానించే మన హీరో, మన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు కొత్తగా మీ అందరికీ కనిపించబోతున్నారని చెప్పాలి. సో టైటిల్ చాలా కొత్తగా సౌండ్ చేస్తుంది, సౌండ్ కూడా చాలా కొత్తగా సౌండ్ చేస్తుంది. ఎందుకంటే అజనేష్ లోక్నాథ్ గారు దీనికి కూడా సంగీతాన్ని అందించడం జరిగిందనమాట. సో అఫ్కోర్స్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. కాంతారా మనం చూసాము, సో విరూపాక్ష మనం విన్నాము. సో ఇలాంటి ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ చిత్రాలకి సంగీతాన్ని అందించిన అజనీష్ లోక్నాథ్ గారు ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. సో ఎస్, బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో మనందరికీ కనిపించబోతున్నారు. అయితే ఇది గ్లిమ్స్, దాన్ని చూసిన తర్వాత మరింత మాట్లాడుకుందాం. రెడీయా లాంచ్ చేయడానికి? ఓకే, సో మీరు కౌంట్ డౌన్ స్టార్ట్ చేయాలి. ఒకసారి మీరు అందరూ అటు తిరిగి ఒకసారి మన టీంకి హాయ్ చెప్పండి. ఆయన ఎప్పుడూ అంతే హ్యాండ్సమ్గా ఉంటారు. డెఫినెట్గా ఇవాళ ఆయన అభిమానులతో స్క్రీన్లో గ్లో ఇంకా పెరిగిందని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా గ్లిమ్స్ లాంచ్ చేసేద్దామా? విత్ బాపి గారి పర్మిషన్ అండ్ అలాగే కార్తిక్ గారి పర్మిషన్ అండ్ అలాగే నాగ చైతన్య గారి పర్మిషన్తో ఇప్పుడు అభిమానులందరూ కలిసి గ్లిమ్స్ని లాంచ్ చేస్తున్నారు. నేను 5 దగ్గర నుంచి కౌంట్ డౌన్ ఇస్తాను. నేను 5 అంటే మీరు 4 అనాలి, తెలిసిందే కదా, మనకు అలవాటే కదా. సో స్టార్ట్ చేసేద్దామా? వా, ఫ్యాంటాస్టిక్, సూపర్ క్రేజీగా ఉంది గ్లిమ్స్. అండ్ వృషకర్మ నాకు తెలిసి ఈగర్లీ వెయిట్ చేసేలా చేసేసిందని చెప్పాలి. గ్లిమ్స్ అయితే స్పర్శ్ క్రేజీ,
లాపతా లేడీస్లో కనిపించిన ఇన్నోసెంట్ ఫేస్ అయినా ఇది? ఓ మై గాడ్. అఫ్ కోర్స్ కార్తీక్ దండు గారు మన ముందుకు తీసుకొచ్చిన విరూపాక్ష ఫ్రేమ్స్ ఇప్పటికీ మనం మర్చిపోలేము. ఒక రేంజ్లో భయపెట్టారు ఆయన, కానీ కలెక్షన్ల వర్షం కురిసింది. అండ్ 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయింది అనమాట ఆ చిత్రము. దానికి కూడా టెక్నికల్ వాల్యూస్ కానీ అమేజింగ్ విజువల్స్ అండ్ అద్భుతమైన టేకింగ్ కనిపించింది. అండ్ మరొకసారి ఆయన డైరెక్షన్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని చెప్పాలి. తెలుగు సినిమా ఎక్కడికి వెళుతుంది, తెలుగు సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడున్న డైరెక్టర్స్ అంటే, సో ఇదే అనమాట. సో అద్భుతంగా సౌండ్ చేస్తుంది, అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్తో కనిపిస్తుంది. అండ్ నాగ చైతన్య గారు సరికొత్త వరల్డ్లో మన అందరి ముందుకి రాబోతున్నారు. అఫ్ కోర్స్ సృష్టి ధర్మం తప్పినప్పుడు ప్రకృతి ఒక వృషకర్మని ఎంచుకుంటుంది అన్నారు. అలాగే ఇంత మంచి టెక్నీషియన్స్ని వృషకర్మ ఎంచుకుంది అని చెప్పాలి. సో ఎస్, ఇక బిగ్ స్క్రీన్ మీద సినిమా చూస్తుంటే ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కలగబోతుందని అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళ బిగ్ స్క్రీన్ మీద ఈ గ్లిమ్స్ చూస్తే, ఇంత చిన్న డ్యూరేషన్లో ఉన్న గ్లిమ్స్ చూస్తేనే అంత ఇంపాక్ట్ కలిగిందంటే, ఇక థియేటర్లో సినిమా చూస్తుంటే ఎలా ఉంటుంది? వెయిట్ చేద్దాం, ఈగల్లీ వెయిట్ చేద్దాం. దానికంటే ముందు సో ఇంత అద్భుతమైన గ్లిమ్స్ని మన అందరికీ ఇచ్చిన టీం అందరినీ మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాము. సో ముందుగా మనం విజయ్ మాస్టర్తో మొదలు పెడదాం. మాస్టర్. హలో, అందరికి నమస్కారం. ఎలా ఉందండి? మీరే చెప్పాలి. దీని వెనక చాలా ఉంది శ్రమ. అంటే ఇది మీరు మాట్లాడితే బాగుంటుందనేది ఉంది నా ఒపీనియన్. మీరు మాట్లాడతారు తప్పకుండా. షూర్, తప్పకుండా. 1 సెకండ్. ఓకే. అంటే మనందరికీ 1 సెకండ్. మనందరూ తెలుగు వాళ్ళవి, మనందరూ గర్వపడేటట్టుగా తీశారు సినిమా. అంటే తెలుగుతనాన్ని తీసుకెళ్ళి ఒక హాలీవుడ్ స్థాయిలో చెప్పాలనేదే నిర్మాత అవ్వచ్చు, మా డైరెక్టర్ అవ్వచ్చు, హీరో గారు అవ్వచ్చు, ఆల్ టెక్నీషియన్స్. దీని మించి నేను ఎక్కువ చెప్పలేను. ఇలాంటి మూవీలో పనిచేసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మీది, మనది, మన అందరిది. దీన్ని మీరే తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాగేంద్ర గారు, ప్రొడక్షన్ డిజైనర్ నాగేంద్ర గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను కూడా ఫస్ట్ టైం గ్లిమ్స్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యాను. అంటే ఈ మూవీకి ఏంటంటే సౌండ్ డిజైన్కి ఎక్కువ స్కోప్ ఉన్నది. బట్ అజనీష్ గారు కూడా నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఇంకా ఈ గ్లిమ్స్ కన్నా ఇంకా మీకు చాలా ఎగ్జైట్మెంట్ కలిగించే షార్ట్స్ కానీ, ఎగ్జైట్మెంట్ కలిగించే సౌండ్ డిజైన్తో కూడుకున్న ఎపిసోడ్ చాలా ఉంటాయి. సేమ్ టైం నాకు అదే ఈ ఎస్విసిసి ప్రొడక్షన్ ఒక హోమ్ బ్యానర్ లాగా, ఇంతకుముందు విరూపాక్ష మూవీ కూడా ఇదే స్టేజ్ మీద ఇక్కడే గ్లిమ్స్ రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇది ఒక రీయూనియన్ లాగా అనిపిస్తుంది. టెక్నీషియన్స్ కావచ్చు, కార్తిక్ గారు అండ్ అజనీష్ గారు, విజయ్ మాస్టర్, నవీన్ గారు, అలాగే ఆల్మోస్ట్ చాలామంది టెక్నీషియన్స్ అంతా విరూపాక్ష టెక్నీషియన్సే ఉన్నారు. కాబట్టి విరూపాక్ష మూవీ ఒక ప్రొడక్షన్ డిజైనర్గా నాకు చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చి పెట్టింది. దాంతో రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సేమ్ టైం ఇది ఒక 1.5 year నుంచి జరుగుతున్న ట్రావెల్ ఇది. కార్తీక్ గారు 1.5 year క్రితం ఈ స్క్రిప్ట్ చెప్పారు. అంటే విరూపాక్ష తర్వాత రాబోయే సినిమా ఆడియన్స్లో ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలాంటి స్క్రిప్ట్ ఉంటుందని నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ 1.5 year క్రితం చెప్పిన స్క్రిప్ట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆ స్క్రిప్ట్ని అంటే కార్తీక్ గారిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మెంబర్ ఆఫ్ టైమ్స్ స్టోరీ నేరేషన్ ఉంటుందండి. నాకు ఈ మూవీకి ఒక 50 times నేరేషన్ ఇచ్చుంటారు అన్నమాట. దానికన్నా ఎక్కువే ఉండొచ్చు. ఎప్పుడు చెప్పినా సరే దాన్ని ఒక ఫ్రెష్గాను, చాలా ఎగ్జైట్మెంట్గాను, చాలా థ్రిల్లింగ్గాను ఉండేదండి. ఇదంతా కూడా మాకు ఆడియన్స్ మీద ఉన్న రెస్పెక్ట్ ఏదైతే ఉందో రెస్పెక్ట్తో వర్క్ చేయడం జరిగింది. అంటే ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు. మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి రీచ్ అవ్వడం కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడే స్క్రిప్ట్ అండి. ఫస్ట్ ఆ స్క్రిప్ట్కి ఏం చేయాలో అంతా వర్క్ చేయడం జరిగింది. అంటే టీం అంతా కూడా అంటే కార్తీక్ గారి గురించి చెప్పాలంటే ఏంటంటే అంటే ఈ సినిమా గొప్ప సినిమా ఎందుకు అవుద్ది అనడానికి అన్ని పాజిటివ్ వైబ్సే ఉన్నాయన్నమాట అండి. అంటే తను ఫస్ట్ సినిమా ఎలా చేశాడో
సెకండ్ అంటే వన్ సక్సెస్ వచ్చిన తర్వాత డైరెక్టర్లో వచ్చిన మార్పు రావచ్చు, కానీ అట్లాంటిది ఏ మార్పు రాకోకుండా అంటే మాకేంటంటే ఈ సినిమాకి బడ్జెట్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఆ బడ్జెట్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వాలంటే మన లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి వర్క్ చేయాలి. అంటే ఓన్లీ సెట్స్ మీద అంటే సెట్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, తర్వాత వర్కింగ్ డేస్ ఎక్కువ ఉన్నాయి, విఎఫ్ఎక్స్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి లగ్జరీస్ అన్ని పక్కన పెట్టి మేమందరం వర్క్ చేసాము, అంటే రాత్రింబాలు పనిచేసాము. బట్ సేమ్ టైం ప్రొడ్యూసర్స్ సైడ్ నుంచి కూడా బాపీ గారి నుంచి నాకు ఎవ్రీడే బడ్జెట్ నుంచి ఒక రెస్పాన్సిబిలిటీ నేర్పిస్తూనే వచ్చారు. నేను అది కూడా నేర్చుకున్నాను సార్ మీ ద్వారా. అంటే ఎక్కడ అలా అని చెప్పి ఎక్కడ తగ్గించలేదండి. సినిమాకి ఏం కావాలో అది మొత్తం ఉంది. రెగ్యులర్గా చెప్పొచ్చు ప్రొడ్యూసర్ మాకు అన్నీ ఇచ్చారని, బట్ కాదండి, అంటే బాధ్యతగా ఇచ్చారన్నమాట. అంటే ఎక్కడ మీరు ఖర్చు పెట్టాలి అక్కడే ఖర్చు పెట్టండి, ఎక్కడ తగ్గించాలి అక్కడ చేయండి. అంటే నేను నిజంగా సార్ మీ నుంచి నేను బడ్జెట్ రెస్పెక్ట్ నేర్చుకున్నాను అండి సినిమాతో. నేనే కదండి కార్తీక్ కూడా. తను మేము కష్టపడితే పర్లేదండి, మాతో పాటు చైతన్య గారిని కష్టపెట్టాం. చైతన్య గారికి ఒక పంచువాలిటీ ఉంటుంది, నైట్లు షూట్ చేయరు. ఇందులో ఎన్ని నైట్లు చేశారో తెలీదు. ఇందాక అంటున్నారు బంగారం అంటున్నారండి, నిజంగా ఆయన చాలా బంగారం అండి చైతన్య గారు. నాకు ఇంకోటి అంటే నేను విరూపాక్ష సినిమా చేయడం వల్ల నాకు తండేలు సినిమా అవకాశం వచ్చిందండి. అంటే ఆ సినిమా వర్క్ చూసి తండేలు సినిమాలో కూడా నేను చూశాను చైతన్య గారిని. అంటే స్క్రిప్ట్ కోసం ఎంతైనా కష్టపడతారండి. దాంట్లో ఎండలో ఉన్నారు, నేను దగ్గర నుంచి చూశానండి, చాలా కష్టపడ్డారు. అంటే ఆ కష్ట దగ్గర ఫలితం ఆ సినిమాలో కనిపించింది. దాన్ని మించి దీంట్లో ఏం చేశారనేది నేను చెప్పనండి, బట్ అంతా స్క్రీన్ మీదే ఉంటుంది. బట్ చైతన్య గారు దీంట్లో మేము కష్టపడింది వేరండి, చైతన్య గారు ఎఫర్ట్ పెట్టింది చాలా ఎక్కువ ఉంది. బట్ దాంట్లో ఎవరు డిసప్పాయింట్ అవ్వరు. చాలా మీరందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చైతన్య గారు ఈ సినిమాలు కనిపిస్తారని నేను గ్యారంటీగా మాట ఇస్తున్నానండి. సేమ్ టైం అజనీష్ గారి గురించి, అజనీష్ గారు మీరు ఈ సినిమాలో అంటే నాకు తెలిసి మీరు టాప్ నాచ్లో ఉంటారనిపిస్తుందండి సౌండ్ డిజైనింగ్లో. అంటే అంత స్టఫ్ ఉంది ఈ సినిమాలో. అజనీష్ గారు ఇంకొక లెవెల్కి, అంటే కాంతారా 1, 2 తర్వాత విరూపాక్ష తర్వాత ఈ సినిమా మీకు టాప్ పొజిషన్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ అండి. ఇంకా చాలామంది ఈ సినిమా కష్టపడ్డారు, అది వేరే ఈవెంట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేదు నేను డైరెక్టర్ గురించి ఎక్కువ పొగండి, ఎందుకంటే డైరెక్టర్ నాకు ఒక బ్రదర్ లాగా అండి. మేమిద్దరం ఎక్కువ అంటే పొగడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే తన కష్టం అని నాకు తెలుసు. అంటే చెప్పమన్నారు కాబట్టి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అనమాట. చెప్పన్నారు కాబట్టి చెప్తున్నారా? లేదండి చెప్పడం అలా కాదు. నాగేంద్ర గారు లేదు, మీరు ఏ కన్ఫ్యూజన్ లేదు, సూపర్ గా కనిపిస్తుంది. ప్రొడ్యూసర్ మా ఇద్దరికి గొడవలు పెడుతున్నారు. ఏమండి, నేనైతే నమ్మను అసలు, ఆయన గొడవలు పెడతారని అయితే నేను నమ్మను అసలు బాపి గారు. సో థ్యాంక్ యూ అండి, విష్ గుడ్ లక్. అమేజింగ్గా ఉంది వరల్డ్. సో అది క్రియేట్ చేసి మా ముందు తీసుకొస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా రాజీవ్ గారు, సీజీ అందించిన రాజీవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకున్నా. 1 word అట్లీస్ట్. Guys, thanks for giving me this opportunity to work with you guys. Nothing else. It's great experience. This is just a teaser. You guys, hope you guys liked it. VFX wise, it will be more than this. That I can promise. Thank you. Thank you, sir. Thank you so much and good luck. Now, Spurs, come no. Arey, you have to. So no, come here. Arey, kya kiya yaar tum to. Spurs, welcome to Tollywood. Firstly, thank you. Congratulations. You done a fantastic job. So yeah. Thank you. I think I should start by saying Andraki Namaskaram. So far I've learned this much. But वो सीख रहा हूँ मैं. वो मैं सीख रहा हूँ. ఆడుకోరా. మీ దగ్గర వదిలేస్తే చాలు, ఇలాంటి పదాలు చాలానే నేర్పించేలా ఉన్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. But actually I'm pretty much touched and very humble. To compensate, I'll speak in English because I don't know a lot of Telugu yet, but I'm learning. हिंदी आपको समझ आता है आंटी? चलो ठीक है, तो हिंदी में बात करता हूँ. डन मैम, डन. मैडम चलेगा लेकिन या सो एक्चुअली मैं बहुत ही खुश हूँ और बहुत ही हम्बल्ड हूँ क्योंकि टू बी इस पिक्चर का पार्ट होने में. एंड मैं बहुत ही मैम हिंदी में ही ट्राई कर रहा हूँ. रुक जाओ, आप आगे बोल दो इधर. कर रहा हूँ मैम, कर रहा हूँ. एक मिनट. तो सबसे पहले आई वांट टू थैंक मैं कार्तिक सर को धन्यवाद कहना चाहूँगा.
और शेर सर को धन्यवाद कहना चाहूँगा और इस आवाम को धन्यवाद कहना चाहूँगा और मैम आपको भी एक धन्यवाद कहना चाहूँगा ये हिंदी प्रमोट करने के लिए। जय हिंदी। सबको धन्यवाद कहना चाहूँगा और उसके बाद मेरा परफॉर्मेंस जो कहेगा आप सबसे, मैं आशा करता हूँ कि आप सबको मेरा परफॉर्मेंस पसंद आए और थैंक यू सो मच सर। थैंक यू सो मच टू द कार्तिक दांडू। आई थिंक ही इज़ द मैजिशियन। ये है वो जादूगर जिन्होंने इस फिल्म को इतना कमाल बनाया है। तो बस थैंक यू मैम। धन्यवाद मैम। मैडम आप खुश? थैंक यू मैम, थैंक यू सो मच, थैंक यू स्पर्श एंड विश यू गुड लक. సో నవ్ అజనీష్ జీ నచ్చావులే నచ్చావులే. అందరికీ నమస్కారం, ఎల్లరిಗೂ నమస్కార. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. విరూపాక్ష మూవీ నాకు ఒక లాంచ్ ప్యాడ్ అయింది టాలీవుడ్లో. ఇప్పుడు థ్యాంక్స్ బాపీ సార్ అండ్ ప్రసాద్ సార్ని మిస్ చేస్తున్నాను ఈ స్టేజ్లో. ఐఎమ్ సో హ్యాపీ. ట్రూలీ వృషకర్మ ఈజ్ ఎ మిథికల్ స్పెక్టాకల్ బికాజ్ ఫస్ట్ టైం నేను చూశాను టీజర్ని. చూసి మూవీ ఇలాగ వచ్చితే ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ కార్తిక్ దండు యాజ్ ఎ మాస్టర్ ఆఫ్ దిస్ జానర్ అని చెప్పాను. ఐ విష్ ఇట్ విల్ become true once the movie is released, because he is the guy while only he can think like that. He can be so brutal in killing people. So I'm so happy again. And Chaitanya garu, I'm so happy to work with you. It's been a long time I've been expecting to work with you, and today with a beautiful movie, and I mean horrorically beautiful movie it has come with action packed. So I'm so much happy. And Sparsh, I'm 100% sure people are going to speak about you a lot after the movie release. I was awestruck when I watched it, and everybody's craft is so nice, and I told it's up to me now. I have to match their work. ఆ లెవెల్లో వర్క్ చేశారు అందరూ. all the crafts I've done. So I'm looking forward. And thank you. God bless Vrishakharma. Thank you so much. అజనీష్ జీ యూ టెల్ us like ఇప్పుడే బ్రూటల్ అన్నారు, అది కాంప్లిమెంటా కామెంటా వాట్ ఎగ్జాక్ట్లీ? It's మిక్స్డ్ in a positive way. It's a very brutal. క్రేజీ. బట్ అప్పుడు ఒక వరల్డ్ విరూపాక్ష టైంలో, ఎందుకంటే అప్పుడు మీ ఇద్దరు వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక వరల్డ్ సంథింగ్ డిఫరెంట్, వెరీ హ్యూజ్. యా. సో వాట్ డు యు సే అబౌట్ దిస్ వరల్డ్? లైక్ ఒక వరల్డ్ లో చెప్పాలంటే ఏమంటారు? ఒక mythical spectacle, because I have never heard mythical spectacle. No, there's a perfect word. పర్ఫెక్ట్, అందుకనే అది పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. మేము మీ ట్యూన్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ బాపి గారు, మీరు మాట్లాడాల్సిందే ఇవాళ. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. ఒక విజన్తో కార్తిక్ అండ్ స్ట్రాంగ్ సపోర్ట్తో సుకుమార్ గారు అండ్ వెరీ హార్డ్ వర్కింగ్తో హీరో. వీఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ ఫిలిం. థ్యాంక్స్ సార్. మళ్ళీ సేమ్ డైరెక్టర్తో వర్క్ చేసినప్పుడు కంఫర్ట్స్ ఉంటాయా సార్? ఎలా అనిపిస్తుంది సార్? అది ఆల్మోస్ట్ రెగ్యులర్గానే ఉందండి, కంటిన్యూటీ కింద ఉంది. ఆయన ఏది నార్మల్గా ఆలోచించారా సార్? అన్నీ చాలా డిఫరెంట్గానే ఉంటాయా? చాలా డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు బ్లాక్ మ్యాజిక్తో మ్యాజిక్ చేశారు ఆయన, ఇప్పుడు ఇంకా అమేజింగ్ మ్యాజిక్ చేయబోతున్నారు అనమాట ఈ సినిమాతో. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్. ఓ యూ వాంట్ యాడ్ సంథింగ్? And I forgot, thank you Sukumar Writings and Sukumar sir, and thank you T-Series for releasing our songs. Thank you so much. థ్యాంక్ యూ సుకుమార్ రైటింగ్, సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఇంకా కెప్టెన్ ఆఫ్ ది షిప్, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది బిగ్ స్క్రీన్ మీద చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. విరూపాక్షతోనే అందరూ ఆయన వైపు చూసేలా చేస్తారనమాట. ఇప్పుడు మీరు క్రియేట్ చేసే మ్యాజిక్ నాకు తెలిసి తెలుగు సినిమా గురించి మిగతా ప్రపంచం మాట్లాడుకునేలా ఉంది ఇదైతే, సీరియస్లీ. సో కార్తిక్ దండు గారు, నవ్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన మీడియాకి, ఫ్యాన్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సిన్సియర్గా, జెన్యూన్గా మీకు టీజర్ ఎలా అనిపించిందో క్లాప్స్తో నాకు చెప్పగలరా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుకుమార్ సార్. నన్ను నమ్మి
విరూపాక్ష లాంటి సినిమా నాకు ఇచ్చినందుకు, ఆ తర్వాత బాపీ సార్ వాళ్ళిద్దరు కొలాబరేషన్లో మేము ముగ్గురం కలిసి ఆల్రెడీ విరూపాక్ష తీసాం. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ దాన్ని అంతలా రిసీవ్ చేసుకుని ఇలాంటి సినిమా తీయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ కథ చెప్పినప్పుడే బాపీ గారు, సుకుమార్ గారు ఇద్దరూ కూడా దే నో ద బడ్జెట్, ఎవ్రీథింగ్, అండ్ దే సెడ్ లెట్స్ గో అహెడ్ బికాజ్ కంటెంట్ కోసం పెట్టొచ్చు, బడ్జెట్ లిమిట్ దాటినా పర్లేదు, బట్ లెట్స్ గివ్ ద బెస్ట్ క్వాలిటీ ఫ్రమ్ అవర్ సైడ్ అని చెప్పి వాళ్ళిద్దరూ నన్ను ఎంకరేజ్ చేసి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ దెన్ చైతు గారు వచ్చారు ఇన్ టు ద ప్రాజెక్ట్. ఒకటండి, అంటే ఏ డైరెక్టర్ కన్నా ఒక చిన్న ఆశ ఉంటుంది, అంటే బీయింగ్ అంబిషియస్. వాళ్ళు వర్క్ చేసే హీరోలకి కెరియర్ బెస్ట్ ఫిలిం వాళ్ళే ఇవ్వాలని. సార్ నేనే ఇస్తున్నాను. సో ఐ థింక్ ఫ్యాన్స్ అందరికీ ఐఎమ్ గివింగ్ ద బెస్ట్ ఫిలిం ఫర్ యువర్ హీరో. నా ఫస్ట్ హీరో నాగార్జున గారే. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మూవీ అండి, ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూసారు, ఇది జస్ట్ గ్లిమ్స్ మాత్రమే. అంటే ఇందులో మేము పరిచయం చేసిన ఆ కంటెంట్ కానీ ఆ వరల్డ్ కానీ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇంకా టీజర్లోని ట్రైలర్లోని ఇంకా అద్భుతంగా చూపించబోతున్నాం. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్. అంటే అందరు టెక్నీషియన్స్ ఎక్సలెన్సీ ఉంది కాబట్టి ఈరోజు ఐ థింక్ అంత బాగా వచ్చింది టీజరు. అండ్ ఐ హోప్ వన్స్ పబ్లిక్లోకి యూట్యూబ్ ద్వారా వెళ్ళిన తర్వాత విల్ గెట్ ది సేమ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ యాక్టర్స్ లైక్ జయరామ్ గారు, మీనాక్షి గారు, సత్య, అందరూ బాగా చేశారండి. యుల్ ఫీల్, అంటే ఎవరిని మీరు జయరామ్ గారిని జయరామ్లా చూడలేరు, సత్యాన్ని సత్యాలా చూడలేరు. యుల్ సీ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ స్పర్శ్. నేను ఒక క్యారెక్టర్ రాశానండి. ఇట్స్ అ వెరీ వియర్డ్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్. ఇట్స్ నాట్ దట్ ఈజీ, చాలా కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తు, నేను బాపీ గారు చెప్పినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు అని ఒక డిస్కషన్ కూడా వచ్చింది మాకు. అయితే ఏదైనా ఒక ప్రాజెక్ట్ మనం జెన్యూన్గా చేస్తే దానికి కావాల్సింది అదే తెచ్చుకుంటుంది అంటారు. అలా ఈయన వచ్చాడు. సో ఐ డోంట్ నో హౌ హీ కేమ్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్, బట్ డెఫినెట్గా అలాంటి క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయడం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. థ్యాంక్ యూ స్పర్శ్, అండ్ వెల్కమ్ టు సౌత్, వెల్కమ్ టు తెలుగు. యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు సీ అ న్యూ చైతు ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ ఇట్. అండ్ ట్రైలర్ తర్వాత, సినిమా తర్వాత మీరు నాకు చెప్పాలి ఎలా ఉంది, ఏం జరగబోతుంది, చైతుని ఎలా చూపించానని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి థ్యాంక్ యూ సార్. ఇది కాదు, మనం అందరు టెక్నీషియన్స్ గురించి నీట్గా తర్వాత మాట్లాడుకుందాం. బట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్ మై డైరెక్షన్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలింతో లైక్ మీరు 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయారు, దాని తర్వాత ఇది ఇస్తున్నారు, దాని పక్కనే ఆ సున్నాలు పెరుగుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. 100 నుంచి 1000 అలా అవుతూనే ఉండాలని కోరుకున్నాను. అండ్ యూ టెల్ మీ లైక్ విరూపాక్ష అండ్ వృషకర్మ రెండు లైక్ వీతో స్టార్ట్ అయింది, ఎందుకు దాంతో విక్టరీ వచ్చిందనా లేకపోతే వి వర్కౌట్ అయిందనా? లేదండి, లేదు. అంటే నేను మన మైథాలజీలో ఉన్న కొన్ని నేమ్స్ని మెటఫరికల్గా టైటిల్స్గా పెట్టడం అలవాటు. సో అలాగా మేము కొన్ని ఆప్షన్స్ తీసుకున్నప్పుడు లైక్ మీ, సుకుమార్ సార్, ప్రొడ్యూసర్, తర్వాత హీరో గారు అందరూ వి థాట్ దిస్ విల్ బి ద రైట్ యాప్ట్ టైటిల్. సో టైటిల్ మీనింగ్ చాలా తక్కువ మందికి తెలుసు. సో ఏంటండి మీనింగ్ ఇప్పుడు రివీల్ చేస్తున్నారా లేకపోతే దానికి ఏమైనా సందర్భం? వృషకర్మ అంటే సృష్టి ధర్మాన్ని నిలబడడానికి వచ్చినవాడు వృషకర్మ అని అర్థం అండి. వృష అంటే ధర్మం. జనరల్ మన విష్ణు సహస్రనామాలు ఉంటాయి కదా, అందులో ఒక నామం విష్ణువులో ఉన్న 1000 నామాల్లో ఇది కూడా ఒక నామం. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నార్మల్గా ఆలోచించరా అండి? ఎక్కడి నుంచో స్పర్శ్ లైక్ అసలు స్పర్శ్ని స్పర్శ్ చేయడానికి కూడా భయపడేలా చేశారు, ఆ క్యారెక్టర్ అలా ఉందన్నమాట. సో క్రేజీ, బట్ మీరు ఏం చేసినా మ్యాజిక్ అయితే క్రియేట్ చేస్తున్నారు సూపర్గా. అది అలానే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ. సో ఇందాక నాగచైతన్య గారిని పిలవగానే మీరు అన్నారు ఒక మాట, ఏంటది? బంగారం అని.
ఆయన నిజంగానే బేసిక్గా అక్కినేని అంటేనే ఆ లెగసీ తెలిసిందే మనందరికీ. సో అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టి ఇంత సింపుల్గా ఎలా ఉంటారు నాగ చైతన్య గారు మీరు? ఆల్వేస్ నేను ఇన్నేళ్లగా చూస్తున్నాను, ఆయన ఒక 100 గ్రామ్స్ పెరగలేదు. ఇంత సక్సెస్ వచ్చేసింది కదా అని ఆయన ఒక 50 గ్రాములు కూడా పెరగలేదు అనమాట. సో హీస్ ఆల్వేస్ అంతే సింపుల్, అంతే గ్రౌండెడ్ అండ్ నిజంగానే బంగారం. ఇప్పుడు మీ అందరి బంగారం, మీరందరూ అభిమానించే బంగారం, యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే మా అక్కినేని అభిమానులందరికీ అండ్ తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మరి అంత పెద్ద మాట వద్దు. థ్యాంక్ యూ. ఇవాళ ఎంతో ఆనందంగా ఉంది నాకు. వృషకర్మ గ్లిమ్స్ లాంచ్ చేసాము. ఈ మూమెంట్ కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్తిక్ అన్నట్టు ఇది నా కెరియర్లో 100% ఇది నా బెస్ట్ సినిమా అవబోతుంది. ఇది ఇప్పుడే కాదు, నేను స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అనిపించింది. నాకు ఒక యాక్టర్గా ఒక కోరిక అలా ఉండిపోయింది. ఒక లార్జ్ స్కేల్ స్పెక్టికల్ ఫిల్మ్, ఒక మిథికల్ లేయర్ ఉన్న సినిమా, ఎంతో విఎఫ్ఎక్స్తో ఉన్న సినిమా, ఇలాంటి ఒక జానర్లో నేను ఒక సినిమా చేయాలని. అండ్ వృషకర్మ వాజ్ మై ఆన్సర్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నేను తండేల్ రిలీజ్ అయ్యే ముందే నాకు తెలిసింది ఇలా వృషకర్మ అనే సినిమా కార్తిక్ రాస్తున్నాడని. నేను బాపీని వెళ్ళి రిక్వెస్ట్ చేశాను, కార్తిక్ని కూడా 2-3 సార్లు కలిశాను. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే ఐ వాంట్ టు డూ దిస్ మూవీ అని. దే సెడ్ దే విల్ కమ్ బ్యాక్ టు మీ అండ్ కొన్ని రోజుల తర్వాత దే కేమ్ బ్యాక్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నాకు ఈ కార్తిక్ ఈ స్క్రిప్ట్ చెప్పాక ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే స్క్రిప్ట్ వినిన తర్వాత ఐ వాజ్ మైండ్ బ్లోన్. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ థరో ఫిల్మ్ మేకర్స్ కార్తిక్ అని నేను కాన్ఫిడెంట్గా చెప్పచ్చు. సో స్క్రిప్ట్ చదివాక నాకు ఎన్నో క్వశ్చన్ మార్క్. ఇది ఎలా అచీవ్ చేస్తాం కార్తిక్? దిస్ ఈజ్ సచ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఫిల్మ్. ఎంతో డిమాండ్ అవుతుంది ఈ సినిమాకి, ఎలా అచీవ్ చేస్తాం అనేది. అండ్ ప్రతి షెడ్యూల్ ముందు ఇక్కడున్న టీం నాకు ఆ ఆన్సర్స్ ఇస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. మామూలుగా కొన్నిసార్లు ఇది అవ్వదు, మనం చేయలేము, వేరే ఏదైనా రూట్ ఆలోచిస్తూ వెళ్తాము. బట్ ఈ టీం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. కార్తిక్కి ఏదైతే కావాలనుకున్నాడో అది 100% అచీవ్ చేసుకుంటూ వెళ్ళాము ప్రతి షెడ్యూల్లో. సో థ్యాంక్ యూ సో మచ్ టు దిస్ ఎంటైర్ టీమ్ స్టాండింగ్ హియర్. అందరి గురించి నేను చాలా మాట్లాడాలి. ఇది ఓన్లీ గ్లిమ్స్ లాంచే. సో జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ రైట్ నౌ. బట్ వచ్చే ఫంక్షన్స్లో చాలా మాట్లాడతాను అందరి గురించి. కార్తిక్ గురించి నేను లైఫ్ లాంగ్ మాట్లాడుతూనే ఉంటాను. నాకు అంత ఇచ్చాడు. మంచి రిలీఫ్ ఇచ్చారండి. థ్యాంక్ యూ. బట్ యా, మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్లు అయినా పెట్టుకోండి, తప్పకుండా మీరు సాటిస్ఫై అవుతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ సినిమాలో క్లైమాక్స్ ఏదైతే డిజైన్ చేశారో, కంప్లీట్ ఇండియన్ ఫిల్మ్ ఆడియన్స్కి ఇది ఒక బెంచ్ మార్క్ క్లైమాక్స్ అవబోతుంది. ఐ ప్రామిస్ యూ దట్. అండ్ యాక్టర్స్ ఇక్కడ స్పర్శ్కి వెల్కమ్ టు తెలుగు సినిమా. స్పర్శ్ నిజంగా ఇలా తన్ని చూస్తే చాలా అన్అజ్యూమింగ్ ఉంటాడు. బట్ వన్స్ యూ సీ హిస్ క్యారెక్టర్ ఆన్ స్క్రీన్, హీస్ గివెన్ ఇట్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ స్పర్శ్. అలాగే వాళ్ళు మీనాక్షి లేదు, విష్ యూ అ వెరీ హ్యాపీ బర్త్డే మీనాక్షి, వేర్ మిస్సింగ్ యూ. జయరామ్ గారు, సత్య, ఇలా ఎంతోమంది యాక్టర్స్ ఉన్నారు మన సినిమాలో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ హియర్. రాజీవ్, థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ విఎఫ్ఎక్స్. రోజు అడిగేవాడిని, రాజీవ్ ఎలా తీసుకొస్తావు అని. ఇవాళ ఒక చిన్న శాంపులే చూపించాడు. ఫైనల్ మూవీలో ఇది జస్ట్ ఒక 10%, ఏదైతే సినిమాలో ఉంది ఇది జస్ట్ ఒక 10%. అలాగే విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు రోజు. అండ్ అజనీష్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగేంద్ర గారు నాతో వీ హ్యావ్ అ వెరీ లవ్లీ జర్నీ, ఎంతో డిస్కస్ చేసుకుంటూ వెళ్తాము. నాగేంద్ర గారు నా క్యారెక్టర్ గురించి కూడా ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తారు. ఈ సినిమాయే కాదు, తండేల్లో కూడా. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ యూ. థ్యాంక్ యూ.
చైతు గారు ఇవాళ మీనాక్షి గారి బర్త్డే అని మేము మర్చిపోయాం. థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే మీనాక్షి గారు. మిమ్మల్ని స్టేజ్ మీద అయితే మిస్ అవుతున్నాం ఖచ్చితంగా. అండ్ మామూలుగానే నాగ చైతన్య గారు అనగానే దట్ రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, చాలా సస్పెన్స్ ఇవన్నీ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. ఆ రొమాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము దీంట్లో? కార్తిక్ స్టైల్ ఆయనకి రొమాన్స్ ఉంది. ఆయనకి రొమాన్స్ అంటేనే ఎందుకండి, మీకు రొమాన్స్కి ఇంత వద్దులేండి. కాదు, ఇందాక మీరు ఆయన పిలిచినప్పుడు నచ్చేవలే నచ్చేవలే అని పాట పాడారు, అది లవ్ సాంగ్, అందులో రొమాన్స్ ఉంది. ఈ కథ డిమాండ్ చేయలేదు, అదే చాలా దూరంగా బట్ ఉంటుంది ఈ కథలో చాలా ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ డ్రామా అయితే ఉంది ఖచ్చితంగా. సో డిఫరెంట్గా చూడబోతున్నాం అనమాట మేము చైతు గారిని. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా క్వశ్చన్సే కాదు, మీడియా క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో మర్చిపోయాను, హ్యాపీ బర్త్డే టు మీనాక్షి. అండ్ ఇక్కడికి రాని మా అదర్ హెచ్ఓడీస్ కూడా ఉన్నారు, లైక్ నవీన్, ఎడిటర్ నవీన్. సుకుమార్ సార్కి బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల సరిగ్గా రాలేకపోయారు. సో ఆయన తర్వాత రఘుల్ డిఓపి, తను రాలేకపోయాడు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, దానికోసం మరొక కార్యక్రమం చేయబడుతుంది. ప్రొడ్యూసర్కి ఇస్తున్నా ఒక నిమిషం. సినిమా చాలా బాగా వచ్చిన తర్వాత పెట్టుకుందాం. సో దానికోసం ఇంకొక ఈవెంట్ చేయబడుతుంది. ఎందుకయ్యా యాంకర్ డబ్బులు అనవసరంగా కట్ చేస్తున్నారు మీరు? సపరేట్ ఈవెంట్ ఉంటుంది. సో బట్ Q&A సెషన్ ఉంది కాబట్టి చైర్స్ పైకి తీసుకొస్తున్నారా? యా, కాబట్టి ఐ రిక్వెస్ట్ త్రూ దిస్ డయాస్ దట్ యాంకర్స్ షుడ్ రిఫ్రెయిన్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ క్వశ్చనింగ్, ఓన్లీ దే మస్ట్ ప్రొసీడ్ విత్ ది ఆర్గనైజింగ్ ది అకేషన్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ నాట్ ఎ డిమాండ్ అట్ ఆల్. అండ్ నౌ మీరు కంగ్రాచులేషన్స్. నా మీదకి ఎందుకు వచ్చారు? వాళ్ళని కదా ప్రశ్న అడగమన్నారు. నేను మీ మీదకి రాలేదు. ఇట్ హ్యాస్ బీన్ మీడియా హ్యాస్ లైక్ మెనీ అకేషన్స్ అండ్ ఆల్ ఆఫ్ us, మోస్ట్ ఆఫ్ నాగేంద్ర కుమార్ గారు, మీ దగ్గర నిధి ఉంటది కదా, ఏదో నేను చిన్నపిల్లని ఒకటి అడిగాను కాదు, మెయిన్ క్వశ్చన్ అలాగే ఇనిషియేట్ చేయకూడదు. అండ్ హౌఎవర్ ఫెంటాస్టిక్గా ఉంది గ్లిమ్స్ మాత్రం. అండ్ రియల్లీ all people said now, that is really looking really above the bar and on a very high level కనిపిస్తుంది. And we really wish, ఎందుకంటే టుడే తెలుగు సినిమా ఈజ్ competing with the world cinema, and this also falls in that category. I wish it. And కార్తిక్ డైరెక్టర్గా ఇప్పుడు వృషకర్మ వృషాకృతి అని విష్ణు సహస్రంలో ఉన్న మాట మీరు చెప్పారు ఇందాకలా. బట్ వృషకర్మ హ్యాజ్ అనదర్ మీనింగ్ ఆల్సో. కర్ణుడిని కూడా వృషకర్ముడు అంటారు, కర్ణుడిని కూడా. ఈ రెండు క్యారెక్టర్లో ఒకటి సేవియర్ క్యారెక్టర్ ఒకటి కనిపిస్తున్నది, జనరస్ క్యారెక్టర్ ఇంకోటి కనిపిస్తున్నది. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డిపెక్టెడ్ ఫర్ నాగ చైతన్య ఇన్ దిస్ క్యారెక్టర్? ట్రైలర్లో చెప్తాను. ట్రైలర్లో చెప్తారా? కాదా, లైక్ స్పాయిలర్స్ ఇవ్వద్దు అని, అంతే. స్పాయిలర్స్ ఏముంది, సినిమా అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. సినిమా రిలీజ్ అవ్వలేదు కదండి. సినిమా కంప్లీట్ అయింది కదా. అంటే ఏం లేదు, అంటే నేను చెప్పాను కదా, సృష్టి ధర్మాన్ని నిలబడడానికి వచ్చినాడు వృషకర్మ. సో అంతవరకే నేను చెప్పగలను. ఏం చెప్పినా సినిమా చూసిన తర్వాత ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఆర్ ఎలాబరేట్ మోర్ అబౌట్ ఇట్. అంటే బీ గుడ్ డూ గుడ్డే కదా ఏ సినిమాలో హీరో అయినా. వాట్ డస్ రియల్లీ నాగ చైతన్య గారు హ్యావ్ ఇన్ దిస్ టు డూ అన్నది పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగాను నేను. ఎస్ సార్, మీరు చెప్పినట్టే. సో ఇట్స్ లైక్ డూ గుడ్ బీ గుడ్ అన్నారు కదా, సో సేమ్ క్యారెక్టర్. సో ఐ కాంట్ రివీల్ మోర్ దెన్ దట్, అందుకే ఏం చెప్పట్లేదు. ప్లేయింగ్ ఏ ట్రెజర్ హంటర్ ఇన్ దిస్. నాగ చైతన్య గారు, మీరు ఈ సినిమా నా కెరీర్ బెస్ట్ అని ఇప్పుడు వరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్. టుమారో యూ డు నాట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ యూ విల్ డూ ఇన్ యువర్ ఫ్యూచర్. ఎస్ అండి, ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాలన్నీ ఒకటి, వృషకర్మ ఒకటి. దట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్, దట్స్ వాట్ ఇట్ ఈస్. కానీ ఈ సినిమా మీకు అంత ఇంప్రెషన్ మైండ్లో మంచి హిట్ సినిమాలు చేశారు మీరు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎవర్ సిన్స్ యువర్ బిగినింగ్. ఈ సినిమా మీకు ఎందుకు అంత మీ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందండి? కార్తిక్ ఇచ్చిన నరేషన్ అండి. ఆ నరేషన్ తర్వాత దట్ ఈస్ ద ఫీలింగ్ ఐ గాట్. అండ్ సినిమాలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో, నా క్యారెక్టర్ ఒక ట్రెజర్ హంటర్గా, ఇవన్నీ చూస్తే నాకు ఇప్పటి వరకు అన్నీ కలిసి ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఎప్పుడు రాలేదండి. సో ఇట్ హ్యాస్ ఆల్ ది ఎలిమెంట్స్ ఫర్ అ విన్నర్. అండ్ ద స్టోరీ ఈజ్, మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేసినా ఇట్ విల్ బీ వెరీ ఫ్రెష్, యూ విల్ బీ వెరీ షాక్డ్ అండ్ ఎక్సైటెడ్.
సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఎప్పుడు గ్లిమ్స్ ఈవెంట్లో చెప్పలేదండి, ఎప్పుడు మీరు మాట్లాడలేదు, అందుకే బెస్ట్ ఫిల్మ్ అని సో ఫార్. సో అది దాంతో అర్థం చేసుకోండి. హాయ్, నాగ్ చైతన్య. గ్రేట్ హాయ్ సార్. హాయ్ జీవి గారు. తండేల్ కూడా చాలా పెద్ద స్పాన్ ఉన్న సినిమా, చాలా పెద్ద క్యాన్వాస్, అండ్ యూ టుక్ లాట్ ఆఫ్ టైమ్ టు మేక్ దట్ ఫిల్మ్. ఈ సినిమా కూడా అదేలాగా, అంటే డిఫరెంట్ జానరా అండ్ ఆల్ దట్, బట్ ఇది కూడా పెద్ద స్పాన్ ఉంది. సో మీ కెరీర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అనుకోవచ్చా? Yeah, that's a nice way to look at it అండి. డెఫినెట్లీ కెరియర్ సెకండ్ ఫేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ తండేల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ వృషకర్మలో ఉన్న ఇదేంటంటే ద విఎఫ్ఎక్స్ అండి. అది నాకు తెలీదు ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లో అదంతా ఎలా ఉంటుందని. ఈ సినిమాలో ఆల్మోస్ట్ 70% పైన విఎఫ్ఎక్స్ ఉంటుంది. సో ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఫ్లోతో వర్క్ చేయటం అండ్ ద అమౌంట్ ఆఫ్ బడ్జెట్ దట్ ద విఎఫ్ఎక్స్ డిమాండ్స్, అండ్ అదే కాకుండా కార్తిక్ ఒక కంప్లీట్లీ న్యూ వరల్డ్ డిజైన్ చేశాడు. మీరు కేవ్ సెట్కి వచ్చారు, కేవ్ సెట్కి వచ్చి ఆ సెట్ని ఎక్స్పీరియన్స్ చేశారు. అదే కాకుండా నంబర్ ఆఫ్ సెట్స్ ఇలా ఉన్నాయి సినిమాలో. సో ఇట్స్ అ కంప్లీట్ యూనిక్ వరల్డ్ దట్ ఈస్ బిల్డ్. సో ఇవన్నీ చూస్తే అంటే తండేల్ ఇస్ డెఫినెట్లీ వన్ స్టాండర్డ్. ఐ థింక్ దిస్ విల్ సర్పాస్ దట్ ఫర్ షూర్. రైట్. కార్తిక్, జనరల్గా గ్లిమ్స్లో స్టోరీని రివీల్ చేయటం, లేదంటే విలన్ క్యారెక్టరైజేషన్ రివీల్ చేయటం ఇంత డీటెయిల్గా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ షోయింగ్ ఎ సీన్ ఇన్ ద ఫిల్మ్. గ్లిమ్స్ అంటే టక్ అని ఫాస్ట్ ఫ్రేమ్లో వెళ్తుంటుంది. దిస్ వన్ యూ హెల్డ్ ఇట్ అండ్ షోన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఈవిల్ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. ప్లస్ ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యాన్స్ ఏమన్నా అనుకునే లోపల ఇమీడియట్గా దట్ లాస్ట్ షాట్ వాజ్ లైక్ very heroic, very commercial, right? So we can expect that kind of blend, heroism meets content. ఎస్ సార్, డెఫినెట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టే అంటే విలన్ని చూపించారు, ఒక ఇన్హ్యూమన్ లాంటి విలన్ని చూపించారు. సో అతన్ని ఎదుర్కోబోతున్న ఒక హీరో కూడా ఉండాలి కదా. సో అదే గ్లిమ్స్లో చెప్పడానికి ట్రై చేసామండి. అండ్ ద గ్లిమ్స్ ఈజ్ జస్ట్ ఫర్ 2 minutes. యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ 3 hours ఫిలిం. రైట్. ఇంకోటి, గ్రాఫిక్స్ అనేది పెద్ద ఇట్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ ద ఫిల్మ్. మీరు సెట్స్ వేసి గ్రాఫిక్స్ని బ్లెండ్ చేయటం, నేను సెట్ కూడా వచ్చాను. సో ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ గ్రాఫిక్స్ కెన్ బి సీమ్లెస్లీ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద విజువల్స్ అనేసి. సో గ్రాఫిక్స్ పరంగా ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఇప్పుడున్న ఫిల్మ్స్కి? అంటే ప్రీ విజువలైజేషన్ చేసుకోవాలి ఇటువంటి ఫిల్మ్స్, ఫ్యాంటసీ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్స్ విత్ మిథికల్ స్టోరీ లైన్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ ఎట్ గ్రాఫిక్స్ లెవెల్. దానికి మీకున్న ఛాలెంజెస్ ఏమొచ్చని, ఎలా ఓవర్కమ్ చేశారు? అంటే డెఫినెట్గా మనకి అంటే ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం అండి. మనకి ఇంతకుముందు అంత అవేర్నెస్ లేదు ఆన్ విఎఫ్ఎక్స్ అండ్ ఆల్. ఇప్పుడు బాగా ఎక్స్ప్లోర్ అవుతున్నాం. అది పక్కన పెడితే లైక్ మేము ఈ కథ అనుకుని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే వీ హ్యావ్ స్పెంట్ ఏ లాట్ ఆన్ ప్రీ ప్రొడక్షన్. లాట్ ఆఫ్ సీన్స్ మేము ముందే ప్రీ విజువలైజ్ చేసుకుని, సెట్స్ ఎలాగ వేయాలి అనేది చిన్న మినియేచర్స్ ప్లాన్ చేసుకుని. సో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్. అండ్ టు బీ ఫ్రాంక్, కథ చేస్తూ నేను స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు ఐ ఇన్వాల్వ్డ్ ఎవ్రీ టెక్నీషియన్. ఇప్పుడు నాగేంద్ర గారు వచ్చారు, ఆయన వచ్చిన తర్వాత సెట్ డిజైన్ ఒకలా చెప్పారు. దట్ సెట్ డిజైన్ హ్యాస్ హెల్ప్ మీ టు డెవలప్ అ స్క్రీన్ ప్లే ఆల్సో. ఇన్ ది సేమ్ వే వెన్ ఐ స్పోక్ టు రాజీవ్, ఆయన ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత సీజీ ఆస్పెక్ట్స్ గురించి, ఇందులో ఉన్న సీజీ ఎలిమెంట్స్ గురించి వెన్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ హిమ్. సో వెన్ ఐ అండర్స్టూడ్ how to achieve those CG elements in the film, then the story got evolved more. I mean, screenplay got evolved more. Alage each and every technician, editor avvachu, music director avvachu. So that's how it got evolved andi. So we have done an immense pre-production for this. Almost 1 year pre-production jarigindi. So challenges ante main ga VFX ki biggest challenge ekkada ostadi ante time andi. We have to give them time. సో అందుకే మేము క్లైమాక్స్ ఎప్పుడో ఫినిష్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దట్ ఆన్ టైమ్ విల్ గెట్ ద బెస్ట్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ అని. బాబీ గారు ఇక్కడ టీం మొత్తం మాట్లాడుతూ కూడా లగ్జరీస్ అన్నీ కూడా కట్ చేసుకుని మరీ షూట్ చేసామని చెప్పారు. మీకు చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత చెప్పారు? బడ్జెట్లో అయిందా? మీ బడ్జెట్ పరిస్థితి ఏంటి? అంటే ఇది కార్తీక్ కథ నరేట్ చేసినప్పుడు 4 hours నరేట్ చేస్తాడండి. నథింగ్ లెస్ దెన్ 4 hours. దాంట్లో మనం చూసుకోవచ్చు ఏది అన్నది. అది కొద్దిగా పెరగవచ్చు, కొద్దిగా తగ్గొచ్చు. బట్ నాగేంద్ర గారు కానీ, లేకపోతే విఎఫ్ఎక్స్ వాళ్ళు కానీ, కార్తిక్ కానీ, వి డిస్కస్ ఎ లాట్ ఆన్ హౌ టు అచీవ్ ది బెస్ట్, ఎలా తెచ్చుకోవాలి,
ఎఫిషియెంట్ కానీ మేము ఎక్కువ డిస్కస్ చేస్తాం. మనకి అందరూ కోఆపరేట్ చేస్తాం, దాంట్లోనే వెళ్తాం. దాన్ని బట్టి కొద్దిగా పెరుగుతుంది లేకపోతే ఇది అవుద్ది. కానీ ద థింగ్ ఇన్ పర్టికులర్ వేస్టేజ్ ఏంటంటే ఏది చెప్పలేము. మేము వాట్ ఎవర్ వీ స్పెండ్ ఈస్ క్లియర్లీ విజిబుల్ ఆన్ ది స్క్రీన్. మనకి మొత్తం సినిమా చూస్తే కూడా మీకు అది అర్థం అవుతుంది. ఓకే, కార్తిక్ గారు. అండ్ సారీ సార్, ఆయన నాగేంద్ర గారు లగ్జరీస్ అన్న పదం ఎందుకు వాడారంటే, అంటే రాత్రి పగలు కష్టపడి చేసాం కొన్ని ఎపిసోడ్స్ మేము అచీవ్ చేయడానికి, లేదా కొన్ని సెట్స్ మేము అచీవ్ చేయడానికి రాత్రి పగలు. అంటే లగ్జరీ అంటే ఆయన ఉద్దేశం మేము పడుకోలేదు, పని మీదే ఉన్నామని. మాకు శుభ్రంగా అన్ని లగ్జరీస్ ఉన్నాయండి. మేము కార్లో వస్తున్నాం, చైతన్య గారు ప్రొడక్షన్ వెహికల్స్లోనే వెళ్తున్నాం. సో అంటే ఆయన లగ్జరీ అనే పదం ఎందుకు వాడారంటే లైక్ స్లీప్లెస్ నైట్స్ కూడా ఉన్నాయి. సో అందుకే ఆయన మెన్షన్ చేశారు. ఈవెన్ చైతు గారిని కూడా చాలా ఇబ్బంది పెట్టాం నైట్ షూట్స్ ఎక్కువ పెట్టి అని. సో ఆ లగ్జరీ అనమాట ఆయన చెప్పారు. అదే అదే కార్తిక్ గారు. చైతన్య గారు, మీకు నైట్ షూట్లకి మీరు ఎప్పుడు చేయరు, అట్లాంటిది నైట్ షూట్లు చేశారని చెప్పారు. ఇందాక మాట్లాడుతూ ఎప్పుడు చేయను అనేది కాదండి, సినిమాకి అవసరం వస్తే 100% చేస్తాను. మేబీ అప్పుడప్పుడు యాక్షన్ చేసేటప్పుడు ఒక రోజు బ్రేక్ ఇచ్చి చేద్దామని అలా రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, స్పర్శ్ కార్తిక్ గారు. కార్తిక్ గారు సార్ కార్తిక్ గారు ఇటు 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 సార్ ఇటు సార్ ఇటు సార్ ఇటు సార్ ఇక్కడ సార్ ఇక్కడ సార్ సుకుమార్ రైటింగ్స్ అనేది కేవలం అది బ్యానర్ కోసమే కాదు. సుకుమార్ రైటింగ్స్ అనేది ఇంప్రూవ్మెంట్లో, స్క్రిప్ట్ ఇంప్రూవ్మెంట్లో, సజెషన్స్లో, డెవలప్మెంట్లో కూడా సుకుమార్ హ్యాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మీ విరూపాక్ష నుంచి మొదలైంది. ఈ సినిమాలో ఈ కథ చెప్పినప్పుడు కానీ సుకుమార్ మార్క్ మేము ఎక్కడ చూడొచ్చు యాజ్ ఆడియన్స్గా? అంటే లైక్ ఈ కథ చెప్పినప్పుడు డెఫినెట్గా సుకుమార్ సార్ ఆబ్వియస్గా కథ వింటున్నప్పుడే కొన్ని ఇన్పుట్స్ ఇచ్చేస్తారండి. ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని. సో అలాగా దేర్ ఆర్ లాట్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్ అండి. సో ఇన్ ఏ వే హీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే ఆఫ్ ద ఫిలిం, గివింగ్ దోస్ ఇన్పుట్స్. సో అలా ఆయన హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్ ఇన్ స్క్రీన్ ప్లే అండి, లైక్ ఈ స్టోరీ విషయంలో. స్పర్శ్ वेलकम टू तेलुगु इंडस्ट्री. सो इस मूवी में किरदार निभाने के लिए क्या चीज़ आपको बहुत अट्रैक्ट किया है और ऐसा चीज़ क्या है इस किरदार में? सर ज़्यादा ना रिवील करते हुए, जब पहली दफ़ा मैं हैदराबाद आया था और फिर मैंने सर से मुलाकात की और जो पहला नरेशन हमारा हुआ था, तो पहले नरेशन में ही कार्तिक सर ने पूरी पिक्चर दिखा दी. एंड द मोमेंट जैसे ही मैंने कदम बाहर रखा उस नरेशन से, मुझे पता था कि ये पिक्चर मुझे कैसे भी करनी है. तो बस वो एक ट्रिगर था, वो जो स्टोरी है जिस तरह की हम बात कर रहे हैं कि इट्स मिस्टिकल स्पेक्टेकल, तो ये एक्चुअली वो स्टोरी ने मुझे बहुत ज़्यादा ट्रिगर किया. और जो मेरा कैरेक्टर, जो किरदार है विच इज़ अ डीमन कैरेक्टर, तो उसकी जो अदाएं हैं, जो उसकी बॉडी लैंग्वेज है, जिस तरह का कैरेक्टर वो है, उस कैरेक्टर ने मुझे अपनी तरफ बहुत प्रभावित किया. तो आई थिंक कोई ऑप्शन ही नहीं बचा था. आई वॉज सोल्ड एट द फर्स्ट मीटिंग. मुझे कैसे भी बस इस फिल्म का पार्ट होना था. एंड आई एम रियली फॉर्चुनेट कि ये फिल्म मेरे हाथ लगी. एंड लुकिंग फॉरवर्ड कि मैं यहाँ इस सिनेमा में लंबे समय तक बरकरार रहूँ और आपको एंटरटेन करता रहूँ. इस किरदार निभाने के लिए कितना मुश्किल था, क्या होमवर्क किया था? सर एक्चुअली बहुत होमवर्क है, बट अभी शायद हमें उसके बारे में ज़्यादा बात नहीं करनी चाहिए, क्योंकि आई डोंट नो कितना रिवील कर सकते हैं इस समय. लेकिन हाँ, काफ़ी बॉडी लैंग्वेज पे हमने काम किया. जैसा कि आप देख सकते हैं टीज़र में, ऑल इट्स बेंडिंग, द मोबिलिटी ट्रेनिंग इज़ देयर. तो काफ़ी मोबिलिटी ट्रेनिंग पे काम किया, काफ़ी एक्सप्रेशंस पे काम किया, बिकॉज इट्स नॉट अ वेरी नॉर्मल ह्यूमन कैरेक्टर. तो जब मैं इस किरदार को पोर्ट्रे कर रहा था, तब मैंने ये बहुत ही ध्यान में रखा. और मेरा और कार्तिक सर का ये बहुत ही कॉन्शियस कॉल था हर टेक से पहले, कि किसी भी हालत में ये एक इंसान नहीं लगना चाहिए. और ऑडियंस को हमेशा एक डाउट रहना चाहिए, एक बेनिफिट ऑफ डाउट रहना चाहिए कि एग्जैक्टली ये है क्या. तो वो जो टेक से पहले की प्रेप होती थी, और जो हम, जैसे सर ने कहा कि प्रेप में काफ़ी टाइम दिया, तो रीडिंग्स में, हर मीटिंग में हम इस बारे में बात करते थे कि कैसे इस किरदार को हम, जितने भी किरदार अभी तक आपने देखे हैं बीइंग इन द विलन्स कैटेगरी और इन द डीमन्स कैटेगरी, उन सब से इसको डिफरेंट बना सकें. तो वही एक काफ़ी टास्क था. एंड आई थिंक, आई होप, फिंगर्स क्रॉस्ड कि हमने वो बहुत ही अच्छे से कर पाए हों. చైతన్య గారు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, హలో. గ్లిమ్స్ చాలా బాగుందండి, మీ లుక్ అయితే ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇందాక మీరు కెరియర్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈవెన్ ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు.
ఆన్ దట్ నోట్ ఒక చిన్న క్లారిటీ అడగాలి ఫ్యాన్స్కి. ఏంటంటే మేజర్గా అక్కినేని ఫ్యామిలీ నుంచి కమర్షియల్ సక్సెస్ గురించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు సినిమాలు డిఫరెంట్గా తీస్తారు, పేరు వస్తుంది, అదంతా ఒకటి. కమర్షియల్గా ఈ సినిమా ఎంతవరకు, ఎందుకంటే ఎవరో ఒక అతను కాన్స్టెంట్గా 500 అని నడుస్తున్నాడు. సో మీరు కమర్షియల్ సక్సెస్ అంటే ఈక్వలెంట్ టు నంబర్ అంటారు. అంతే కదా మరి, కమర్షియల్ సక్సెస్ అనే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది అదే ప్రస్తుతం. తప్పకుండా అండి, తండేల్తో ఒక మెట్టెక్కాను. డెఫినెట్లీ ఈ సినిమాతో ఐ విల్ గివ్ దట్ కమర్షియల్ సక్సెస్ అండి. ఇట్ విల్ ట్రాన్స్లేట్. సూపర్. అండ్ మీరు ఫ్యాన్స్ తరపున అడిగారు కదా అవును. సో మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ డెఫినెట్గా నెంబర్స్ వస్తాయి. నెంబర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన నెంబర్స్ వస్తాయి. మోర్ దెన్ దట్, బికాజ్ మీరందరూ ఫ్యాన్స్ కాబట్టి. అండ్ నాగార్జున గారు యూస్ టు చూస్ కంటెంట్. ఒక శివ, ఒక గీతాంజలి, ఒక ఇది అలాగా కంటెంట్తో ఈసారి కమర్షియల్ సక్సెస్ కొట్టబోతున్నారు. సూపర్. అండ్ చైతన్య గారు ఇంకొక మాట, జనరల్గా ఇది సినిమాలో ఫస్ట్ కంటెంట్ కదా. ఫస్ట్ కంటెంట్ యూజువల్లీ అంటూ ఉంటారు ఇండస్ట్రీలో, హీరోస్ చాలా పర్టికులర్గా ఉంటారు, హీరోల మీద ఓపెన్ చేయాలి, లేకపోతే ఎక్కువ స్క్రీన్ ప్లేస్ వాళ్ళకు ఉండాలి అని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా చాలామంది హీరోలకి. అసలు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాంటివన్నీ బ్రేక్ చేసినట్టు కనిపిస్తుంది గ్లిమ్స్లో. ఈ సినిమా నేను ఒక టోటాలిటీలో చూస్తున్నానండి. ఆ మీటర్స్, ఆ క్యాల్కులేషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక టోటాలిటీలో చూస్తున్నాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ కార్తిక్స్ విజన్. నేను ఆ విజన్ని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బిలీవింగ్ ఇన్ ఆల్ దీస్ క్యాల్కులేషన్స్. ఐ బిలీవ్ దట్ వాట్ ఎవర్ విజన్ హీ హ్యాస్ ఫర్ దిస్ ఫిల్మ్, అది నమ్ముతూ వెళ్తే ఖచ్చితంగా అదే సక్సెస్ తీసుకొస్తుందని. సో అండ్ ఐ వాంట్ టు బీ డిఫరెంట్ యాజ్ అ యాక్టర్. ఆ టిపికల్ టెంప్లెట్, ఆ టిపికల్ ఫార్ములాలో పడితే మనమే చూస్తున్నామండి కొన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు, అపార్ట్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ది యాక్టర్స్. సో ఐ థింక్ we have to, it's our responsibility to do something different, try something different. అలాగే జనరేషన్ని మనం ఎక్సైట్ చేయగలుగుతాము. సో దట్స్ మై ఐడియాలజీ. కార్తిక్ గారు సార్ యూజువల్లీ టైటిల్ కింద ఒక క్యాప్షన్ పెడతారు కదా, మీరు మూన్ సింబల్ ఏదో పెట్టి ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తుంది. అది ఒక చిన్న క్రిప్టిక్ మెసేజ్ అండి, సినిమా వరకు రివీల్ చేయదలుచుకోలేదు. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్ట్, ఇట్స్ ఎ క్రిప్టిక్ మెసేజ్ అండి. అజనీష్ గారు, కార్తిక్ గారు, అజనీష్ గారు ఒకసారి మైక్ ఎవరు. సో తెలుగులో మంగళవారం చేశారు, ఓదెల 2 చేశారు. సేమ్ అదే కైండ్ ఆఫ్ జోనర్లో ఈ సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? ఎంత కష్టంగా అనిపించింది దీన్ని కొత్తగా ప్రజెంట్ చేయడానికి? కష్టం లేదు సార్. యాక్చువల్లీ ఫస్ట్ నాకు విరూపాక్షం, సో ఈ జానర్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, బికాజ్ మళ్ళీ టీమ్ అప్ చేయడానికి సేమ్ విత్ ద సేమ్ ప్రొడక్షన్, విత్ ద సేమ్ డైరెక్టర్ అనేది ఇట్స్ నోన్ పీపుల్ నోస్ మీ బెటర్. సో నా దగ్గర నుంచి ఇఫ్ ఐ గివ్ ఎనీ న్యూ థాట్స్, acceptance ఉంది. సో ఇన్ దట్ పర్స్పెక్టివ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కెన్ ఏబుల్ టు డూ మోర్. ఐ కెన్ రేస్ ద బార్. ఫస్ట్ విరూపాక్ష, మంగళవారం అని మూవీ, దెన్ ఐ కెన్ I will have a bigger scope in the full movie to give, to offer to the film, sir. బాపి గారు, Thank you. ఈ గ్రాఫిక్స్ ఇన్వాల్వ్ అయిన సినిమాలు ఇటీవల రోజుల్లో కనుక మనం చూసుకుంటే దే సఫర్డ్ టు ఏ వెరీ గ్రేట్ ఎక్స్టెంట్. అక్కడెక్కడో మరి మిస్మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఎక్కడ జరుగుతున్నదో పొరపాటు మీడియాగా మాకైతే తెలియదు కానీ, బట్ అన్నీ అయిపోయిన తర్వాత వీఆర్ హీరింగ్ దట్ దే అండర్వెంట్ లాట్ ఆఫ్ డ్యామేజ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇందాక నాగ చైతన్య గారు ఇందాకలు కానీ కార్తిక్ గారు కానీ చెప్పినట్టుగా మోస్ట్ పార్ట్ ఈస్ డామినేటెడ్ బై గ్రాఫిక్స్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరు వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి విత్ రిగార్డ్ టు హ్యాండిలింగ్ గ్రాఫిక్స్ ఇన్ దిస్ ఫిల్మ్? ఇది గ్రాఫిక్ సినిమా కాదండి, ఇన్ ది సెన్స్ ఈ సినిమాలో గ్రాఫిక్ విజువల్స్ అంటే డిఫరెన్స్ ఏంటంటే అలా చెప్పలేదండి నేను. వాట్ ఐ మీన్ టు సే ఇస్ గ్రాఫిక్స్తో ఒక అవుట్లే ఉండి దాంట్లో సినిమా కాదండి. సినిమాలో రిక్వైర్మెంట్ ఎక్కడ ఉందో అక్కడ గ్రాఫిక్స్ వస్తాయి. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సెట్స్, అట్ల మీద గ్రాఫిక్స్ ఆర్ హెల్పింగ్ దట్ సెట్స్ టు నరేట్ కార్తిక్ స్టోరీ. దానివల్ల దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిలిం, నాట్ సెపరేట్గా స్కేల్ చూపించడం దానికోసం చేయలేదండి. అది లైక్ ఇప్పుడు మీరు ఇందాక బ్యాట్ చూశారు, బ్యాట్ ఈస్ ఎ పార్ట్ అండ్ పార్సల్, బట్ అది యానిమల్గా దాని స్కోప్, దాని స్పేస్ అది చేయడానికి ఉంది అంతే. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా ప్రీ వర్క్ జరిగిందండి. లైక్ ఆల్మోస్ట్ 1 year మొత్తం అన్నీ ఎలా చేయాలి, ఒరిజినల్ ఏది పెట్టుకుందాం, ఎలాగా ఎక్కడెక్కడ ఎన్హాన్స్మెంట్ గ్రాఫిక్లో చేద్దాం, ఒరిజినల్ అండ్ ఇది ఎలా బ్లెండ్ చేద్దామని లాట్ ఆఫ్ ప్రీ వర్క్ జరిగింది. అండ్
మీ ప్రీ ప్రొడక్షన్ బాగా జరిగితే గ్రాఫిక్స్ మోస్ట్గా తేడా అవ్వండి. దట్స్ వాట్ ఐ ఫీల్. చైతు గారు, కార్తీక్ చైతన్య గారు, చైతన్య గారు, రాజేష్ గారు. హాయ్ అండి. యాక్చువల్లీ ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్లు ఏమంటారంటే చైతు గారిని ఒక స్క్రిప్ట్తో లాక్ చేయడం కష్టం, అంటే చాలా చూజీగా ఉంటారు, ఆయన డౌట్స్ ఉంటాయి ప్రతి స్క్రిప్ట్స్కి అంటుంటారు. అండ్ తండేల తర్వాత కూడా మీరు చాలా స్క్రిప్ట్లు విన్నారని విన్నాను నేను. సో ఇది పిక్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటి మీ యాజ్ యాక్టర్? అండ్ ఈ క్యారెక్టర్ కానీ స్క్రిప్ట్ కానీ ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అదే అండి, నేను యాక్చువల్లీ కార్తిక్ని కలిసే ముందు కూడా ఐ హ్యాడ్ దట్ డ్రీమ్, ఒక లార్జర్ దెన్ లైఫ్ థియేట్రికల్ స్పెక్టికల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్లో ఐ వాంట్ టు బీ అ పార్ట్ ఆఫ్. అండ్ నా కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఇట్ వాస్ ప్యూర్లీ ద స్క్రిప్ట్, ఇట్ కన్విన్స్ మీ. నేను ఫస్ట్ 2 నరేషన్స్లోనే నేను కార్తిక్తో కూర్చొని కన్విన్స్ అయిపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్, నేను ఈ సినిమాలో ఒక ట్రెజర్ హంటర్ని, అలాంటి అది ఒక వెరీ యూనిక్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అండ్ అదే కాకుండా ఒక మిథికల్ థ్రిల్లర్, ఒక మిథికల్ లేయర్ ఉంది ఈ సినిమాలో. అండ్ ఇఫ్ ఐ స్పీక్ మోర్ అంటే స్టోరీ కూడా రివీల్ అయిపోద్ది, సో ఐఎమ్ ట్రయింగ్ టు రిస్ట్రిక్ట్. బట్ కార్తిక్ నరేషన్ అండి, కార్తిక్ నరేషన్ కంప్లీట్లీ కన్విన్స్డ్ మీ ఇన్ ద ఒక సెకండ్ నరేషన్లోనే. నేను డౌట్స్ అడుగుతాను, బట్ యాజ్ అన్ యాక్టర్ కొంచెం డౌట్స్ అడిగి నా మైండ్లో నేను క్లారిటీగా ఉంటేనే నేను 100% ఆ సినిమాకి ఇవ్వగలుగుతాను. సో ఇట్స్ కమింగ్ ఫ్రమ్ అ గుడ్ స్పేస్. అండ్ వన్ మోర్ క్వశ్చన్ అండి, యాక్చువల్లీ మీ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తాం మీ ల్యాండ్ మార్క్ ఫిలిం గురించి. అంటే అందరికీ డౌట్స్ ఉన్నాయి, బయటికి వస్తుంది లైక్, సో ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ సినిమా, ఎవరితో చేయబోతున్నారు? త్వరలో చెప్తాను, నాకే తెలియదు, ఇంకా త్వరలో చెప్తాను ఖచ్చితంగా. ఓకే, కన్ఫర్మ్ కాలేదా ఇంకా? ఆప్షన్స్ ఉన్నాయండి, నేను చెప్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్. కార్తిక్ గారు సార్ చెప్పండి. అంటే విరూపాక్ష మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి బ్లాక్ మ్యాజిక్తో మ్యాజిక్ చేశారు కాబట్టి అదంతా యాక్సెప్ట్ చేసాం, ఎప్పటి నుంచో మన కల్చర్లో బ్లాక్ మ్యాజిక్ అనేది వింటాం కాబట్టి. బట్ ఈ మూవీ దగ్గరికి వచ్చేటప్పటికి విలన్ నోట్లోంచి బ్యాట్ రావడం ఇదంతా కూడా ఎంత ఫ్యాంటసీ మూవీ అయినా నాన్ ఫిక్షన్ అయినా కూడా యాక్సెప్టబుల్లా కాదా, ఎట్లుంటుంది స్టోరీ? డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు మంచి ఎగ్జాంపులే తీశారు, అంటే విరూపాక్షలో బ్లాక్ మ్యాజిక్ అనేది మన రూట్స్లో ఉంది ఇది అని. అలాగే ఈ సినిమాలో కూడా నేను ఏదైతే నోవాలిటీ పాయింట్ చెప్పాలనుకుంటున్నానో దాన్ని కన్విన్స్ చేయడానికి మనం మైథాలజీలో ఉన్న ఒక ఆస్పెక్ట్ని తీసుకోవడం జరిగిందండి. దట్స్ వై వీ నేమ్డ్ ఇట్ మిథికల్ స్పెక్టాకిల్. చైతన్య గారు హాయ్ అండి. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలు వేరు, ఈ మూవీ వేరు. ఈ మూవీ విషయంలో హెయిర్ స్టైల్ కావచ్చు, లుక్స్ కావచ్చు, చాలా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగున్నారు, క్యారెక్టర్ పరంగా కూడా. సో హోంవర్క్ పరంగా ఏం చేశారు? ఎందుకంటే ఇన్నాళ్ళ యాక్టింగ్ వేరు, లవర్ బాయ్గా కావచ్చు, పక్కింటి అబ్బాయిగా కావచ్చు, చాలా రకాలుగా కనిపించారు. ఈ మూవీ హోంవర్క్ గురించి. ఈ మూవీకి లాడ్ ఆఫ్ టైం, ప్రీ ప్రొడక్షన్కి చాలా టైం దొరికింది నాకు. కార్తిక్ స్క్రిప్ట్ నరేట్ చేశాక ఆల్మోస్ట్ ఒక 8 to 9 months ట్రావెల్ అయ్యాం, జస్ట్ కలుస్తూ క్యాజువల్గా డిస్కషన్స్ చేస్తూ. వీ ట్రావెల్డ్ అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్, ఒక స్క్రిప్ట్ రీడింగ్స్ చేస్తూ. అండ్ కార్తిక్ ఈజ్ వెరీ కొలాబరేటివ్, టీమ్ అందరూ వెరీ కొలాబరేటివ్, అందరు ఇన్పుట్స్ తీసుకొని ఏదైనా అందరు ఇన్పుట్స్ తీసుకున్న తర్వాతే మేము ముందుకు వెళ్తాము. సో ఆ 8 to 9 months ఏదైతే నాకు ఆ టైం దొరికిందో, ఆ ప్రీ ప్రొడక్షన్ టైం, అక్కడ చాలా హోంవర్క్ జరిగిందండి క్యారెక్టర్ గురించి. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ టైం ఏ డైరెక్టర్ అయినా కార్తిక్ నాకు ఒక క్వశ్చనర్ పంపించాడు, ఒక 100 questions. నా క్యారెక్టర్ పేరు అర్జున్ ఈ సినిమాలో. ఈ సెంట్ మీ 100 questions, మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మన క్వశ్చన్స్ వీల్ కంపేర్ బోత్ ది ఆన్సర్స్ అండ్ సీ ఎంతవరకు ఒకే పేజ్లో ఉన్నామని. సో ఇలాంటి చాలా ఎక్సర్సైజెస్ జరిగినాయండి. ఇట్ వాస్ వెరీ న్యూ అండ్ నాకు చాలా క్లారిటీ ఇచ్చింది అండ్ చాలా కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చింది ఆ 6 to 7 month ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్. అయితే ఈ క్యారెక్టర్కి సంబంధించి నాగార్జున గారి నుంచి సజెషన్స్ ఏమన్నా తీసుకున్నారా? చేసే ముందు ఆయనతో ఏమన్నా మాట్లాడారా? ఈజ్ టోటలీ న్యూ ఆడియన్స్ అండి ఈ సినిమాకి, ఆయనకి స్టోరీ గురించి కూడా ఎక్కువ తెలియదు. సో వీల్ డెఫినెట్లీ ఒకసారి ఎడిట్ అంతా లాక్ అయ్యాక ఆయనకి చూపిస్తాము, బట్ హీ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద స్టోరీ. కార్తిక్ గారు ఇక్కడండి కార్తిక్ గారు, ఈ మూవీలో సుకుమార్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, ఆయన ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయండి? హీఈస్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండి సుకుమార్ గారు, విత్ కొలాబరేషన్ ఆఫ్ SVCC. అండ్ ఆల్సో స్టోరీలో హీ గేవ్ మీ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ అండి వెన్ ఐ నెరేటెడ్ ఇన్ ద స్టోరీ. అంటే సుకుమార్ గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం నెరేట్ చేస్తున్నప్పుడే ఆయన కొన్ని ఐడియాస్ త్రో చేస్తూ ఉంటారు. సో అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ హిమ్. సో హీఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే ఆల్సో. సో యా, హీఈస్ అ ప్రొడ్యూసర్ అండ్ రైటర్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. Sparsh, hi, welcome to Tollywood.
Thank you, ma'am. I have 2 questions for you. Sure. फर्स्ट ऑफ ऑल विश्वकर्मा टीजर जब स्टार्ट हुआ फर्स्ट ग्लिम्स तो आपको देख के थोड़ा सा तो डरा, तो मतलब डराना था, डर भी लगा हम लोगों को. सो मूवी एंड होने के बाद तेलुगु ऑडियंस आपको कैसे मतलब रिसीव करेंगे? एट द सेम टाइम तेलुगु टॉलीवुड से किस टाइप ऑफ कैरेक्टराइजेशंस आएगा बोल के आप सोच रहे हो आफ्टर द विश्वकर्मा? Okay. I think the character is definitely of a villain. But जो मेरा अप्रोच था इस कैरेक्टर को लेके, आई वांटेड टू डू समथिंग डिफरेंट इन लाइफ. इससे पहले जो मेरी फिल्म थी, आई हैव प्लेड अ रोमांटिक हीरो इन लापता लेडीज, एंड देन नाउ इन दिस इट्स अ कम्प्लीटली डिफरेंट कैरेक्टर. सो माई अप्रोच विद दिस कैरेक्टर वॉज टू behave and learn some new characteristics. But definitely I don't want that. I want the audience to be scared, and I can assure you that if the beginning of this teaser can scare you this much, the entire film will scare the hell out of you. I can bet you on that. And but I don't. मैं ये नहीं चाहता कि audience मुझे बाहर जाके मारे कि अरे ये तो विलन, इसको मारो. नहीं, I want the audience to love me as a great actor कि इसने अच्छा काम किया है. They should bless me. एंड आई एम लुकिंग फॉरवर्ड कि तेलुगु इंडस्ट्री से मुझे और भी कमाल के कैरेक्टर्स आए, यहाँ पे मुझे रोमांटिक करने को मिले और अलग अलग तरह के कैरेक्टर्स करने का मौका मिले. डेफिनेटली. एंड वन मोर क्वेश्चन विच इज़ नॉट रिलेटेड टू दिस मूवी. सो लापता लेडीज़ के लिए बहुत सारे अवार्ड्स आए, बट आपको अवार्ड नहीं आया बोल के हम लोग भी बहुत मतलब डेफिनेटली डिसअपॉइंट हुए. बट इंस्टाग्राम में या फिर सोशल मीडिया में बहुत हलचल हुआ कि लापता लेडीज़ के लिए सबको अवार्ड मिला बट दीपक के लिए रिकग्नाइजेशन नहीं हुआ बोल के. सो उस वक्त आपको कैसे लगा एंड वो आप कैसे रिसीव करेंगे? मैम, आपको बुरा लगा ना जब मुझे अवार्ड नहीं मिला? आई थिंक दैट्स माय जी, अवार्ड. जरूर. व्हेन माय ऑडियंस फेल्ट फॉर मी, आई थिंक दैट्स माय अवार्ड बिगर देन एनीवन. కార్తిక్ గారు, సార్ యాక్చువల్లీ బ్యాట్ అనేది నెగిటివ్ ఎనర్జీని సూచిస్తుంది కదా. అవును. అండ్ ఇందులో లోనార్ ఎక్లిప్సా, అది సోలార్ ఎక్లిప్సా సార్? సినిమాకి ఇంటర్లింక్ అయి ఉండేది. నేను క్రిప్టిక్ అన్నానండి, అంటే నేను చెప్పను. అంటే డీకోడ్ చేశాక నాకు మేజర్ హైలైట్ అదే అనిపించింది. మామూలుగా సోలార్ ఎక్లిప్స్లో వృషకర్మ వచ్చి చేస్తాడా, లోనార్ ఎక్లిప్స్లో చేస్తాడా అని అడుగుతున్నా. అదే అన్నా, నేను క్రిప్టిక్. మీరు స్లోగా సినిమా కథని అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సో తర్వాత కొన్ని సినిమాలు ఉన్నాయి సాహసం, ఇలా అవి చాలా చేజింగ్ ఉంటాయి అన్నమాట. అవును, చాలా లెవెల్స్ ఉంటాయి. అవును. సో ఈ సినిమాలో మేము అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, అంటే దిస్ ఈజ్ నాట్ ఏ స్ట్రిక్ట్ ట్రెజర్ హంటర్ ఫిలిం అండి. ఇట్స్ నాట్ ఏ స్ట్రిక్ట్ అంటే అడ్వెంచరస్ ట్రెజర్ హంటర్ ఫిలిం లాగా ఉండదండి. It's something like a treasure hunter who gets involved into a mythical world. ఓకే. అండ్ ఈ సినిమాకి ఆర్ట్ చాలా కొత్తగా కనిపించింది. అంటే కొన్ని షార్ట్స్లో హాలీవుడ్ ఫార్మేట్లో కనిపించినాయి. నాగేంద్ర గారు సార్, 1 సెకండ్, నేను ఆయన వరకు మైక్ తీసుకెళ్తాను. కొన్ని ఫ్రేమ్స్లో హాలీవుడ్ స్టాండర్డ్స్లో కనిపించాయి సార్ ఆర్ట్ వర్క్ అంతా. ఈ సినిమాకి సెట్స్ పరంగా ఎలా సార్ బడ్జెట్ అయింది, అండ్ మీరు ఎలా దాన్ని ట్యాకిల్ చేశారు? అంటే నేను ఆల్రెడీ ఈ ప్రొడక్షన్ హౌస్లో ఇదివరకు వర్క్ చేస్తున్నానండి, కాబట్టి ఆ చనువు నాకుంది. అంటే ఇంకోటి అంటే స్క్రిప్ట్లో అందరికీ స్క్రిప్ట్ తెలుసు కాబట్టి స్క్రిప్ట్ ఏమి అడుగుతుందో బాబీ గారు కూడా తెలుసండి. కాకపోతే దానికి మనం ఎంతవరకు ఆ క్వాలిటీ మిస్ అవ్వకుండా బడ్జెట్ని కంట్రోలింగ్లో ఎలా చేయాలని దాని మీద సపోర్ట్ జరిగిందండి. సేమ్ టైం కార్తీక్ గారితో కూడా నాకు ఇదివరకు రిలేషన్ ఉంది కాబట్టి ఈజీగా అర్థం చేసుకునే అవకాశం ఎక్కువ ఉందండి. అంటే తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, దాన్ని మాకు అందరికీ ఆడియన్స్ మీద ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి అంటే చాలా క్వాలిటీ ఇవ్వాలి. ఎన్ని సెట్స్ పడినాయి సార్ సినిమాకి? అంటే మూవీలో చాలా సెట్స్ ఉన్నాయండి, కరెక్ట్గానే చెప్పలేను. ఆల్మోస్ట్ 80% అన్ని సెట్సే ఉంటాయి. 80%? అవునండి, అవును. ఇంకా ఒక 20 days షూట్ ఉందండి, ఇంకా అందులో కూడా చాలా సెట్స్ ఉన్నాయి. మీకు ఈ గ్లిమ్స్లో చూసిన ఇది ఓన్లీ శాంపిల్ మాత్రమే చెప్పొచ్చండి. మీకు ఎంటైర్ మూవీలో ఇలాంటి చాలా ఉంటాయి. చాలా న్యాచురల్గా ఉన్నాయి సార్, సెట్స్ లా దేవ్ పాడ్కాస్ట్ చేసేదేవ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే, మిగతా వాళ్ళందరూ పాపం ఆశగా ఎదురు చూస్తున్నారు. నాగేంద్ర గారు, కొన్ని కోట్లు పెట్టి ఆర్ట్ డైరెక్టర్గా సెట్స్ వేస్తారు మీరు, కానీ ఎక్కడో బాహుబలి లాంటివే కొన్ని సెట్స్ అలా మళ్ళీ చూడడానికి ఉంచుతారు, మిగతావన్నీ కొలాప్స్ చేస్తారు. మీ కష్టం అంతా కూడా అట్లా వెళ్ళిపోతున్నప్పుడు ఏమనిపిస్తుంది కొలాప్స్ అయిపోతున్నప్పుడు? లేదండి, అది క్యాప్చర్ అవుతుంది కదండి, మీకు స్క్రీన్లో క్యాప్చర్ అవుతుంది కాబట్టి చాలా హ్యాపీ అండి. బట్ మీరు అన్నట్టు కొంచెం బాధ అనిపిస్తుంది. ఓకే అండి, అంతే. కాకపోతే ఇందాక లగ్జరీస్ గురించి నేను అనుకున్నది కార్తీక్ గారు చెప్పారు. ఇంకో చిన్న ఉదాహరణ చెప్తారండి. అంటే ఈ సినిమాకి కార్తీక్ గారి ఎంగేజ్మెంట్ ముందు రోజు షూటింగ్ జరిగింది, తర్వాత షూటింగ్ జరిగిందండి.
అలాగే మ్యారేజ్కి 2 days ముందు షూట్ జరిగింది, 2 days తర్వాత షూటింగ్ జరిగింది. అంటే ఇలాంటి లగ్జరీస్ మిస్ అవ్వడం. సేమ్ స్పర్శ్ కూడా తన మేకప్ 4 to 5 hours పడుతుందండి. 4 to 5 hours మీ అందరం కూర్చోకుండా వేరే వర్క్ చేసేవాళ్ళం. సేమ్ టైం తను కూడా ఒకరోజు ఆల్రెడీ ఆ విషయం గురించి ఇంట్లో గొడవ అవుతుంది నాకు. సేమ్ టైం తను మేకప్ వేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ 4 hours పడుతుందని చెప్పేసి అదే మేకప్తో హోటల్కి వెళ్ళి అలాగ పడుకొని బాగా చేయకుండా వచ్చారండి నెక్స్ట్ డే. అంత అంటే ఇలాంటి లగ్జరీస్ మిస్ అవ్వడం అనమాట. కాబట్టి బడ్జెట్లో ఎక్కడ మిస్ అవ్వలేదండి అక్కడ. కార్తిక్ గారు చెప్పాలండి. క్వశ్చన్ పార్ట్ 2 ఉంటుందా అంటున్నారు. ఫైనల్గా దీనికి ఆన్సర్ చేసేసి మీరు మనం ఇవాళ Q&A సెషన్కి థ్యాంక్ యూ, టాటా, బై బై చెప్పచ్చు. పార్ట్ 2 ఉంటుందా అని అడిగారండి. ట్రైలర్ వచ్చినప్పుడు చెప్తాం. ఎస్, సో ఆ ఈవెంట్లో తెలుసుకుందాం ఈ ప్రశ్నకి సమాధానం. థ్యాంక్ యూ సో మచ్. ప్రశ్నలు అడిగిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అలాగే ఇక్కడ అక్కినేని అభిమానులకి, నాగచైతన్య గారి అభిమానులకి ఇక్కడికి విచ్చేసినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అండ్ సో ఒక ఫ్యామిలీ నుంచి ఒక దండతో లైక్ నాగచైతన్య గారికి ఒక దండ అభిమానుల వైపు నుంచి, సో ప్రభాకర్ గారు, మహేష్ గారు, రంగబాబు గారు, జోసఫ్ రెడ్డి గారు అండ్ ఏవి రమణరాజు గారు, ధర్మారావు గారు, శర్మ గారు, మోహన్ గారు వాళ్ళు మాత్రమే రావాలండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గ్లిమ్స్ని ఎంజాయ్ చేయండి. మరొక ఈవెంట్లో మళ్ళీ కలుసుకుందాము. సో వృషకర్మ గ్లిమ్స్ లాంచ్కి వచ్చిన వారందరికీ పేరు పేరున మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, దిస్ ఇస్ గీతా భగత్. థ్యాంక్ యూ.